శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వృత్రాసుర సంహారం. శల్యుడు చెప్పసాగాడు, భరతశ్రేష్ఠ, యుధిష్ఠిరా, విను, నీకు ఆ ప్రాచీన కథను చెబుతాను. పూర్వం త్వష్ట అనే ప్రజాపతి ఉన్నాడు. ఇంద్రుడితో వైరం కారణంగా అతడు 3 తలలున్న త్రిశరుడును కుమారుని సృష్టించాడు. అతడు ఒక ముఖంతో వేదపఠనం చేస్తాడు, రెండవ దానితో సురాపానం చేస్తాడు, మూడవ దానితో అన్ని దిక్కులను మింగివేసేవాడిలా చూస్తూ ఉంటాడు. అతడు గొప్ప తపస్వి, మృదు స్వభావుడు, జితేంద్రియుడు, ధర్మతత్పరుడు, తపమునందు ఆసక్తి కలవాడు. అతడు తీవ్రమైన దుష్కరమైన తపస్సు చేయసాగాడు. సాటిలేని తేజస్సు గల ఆ బాలకుని తపోబలం, సత్యనిష్ట చూచి దేవేంద్రుడికి చాలా విచారం కలిగింది. ఇంద్రుడు తనలో తాను, ఇతడు తన తపఃప్రభావం చేత ఇంద్రుడు అయిపోడు కదా, ఇతడిని ఎలా ఈ ఘోర తపస్సు నుండి మరలించి భోగలాలసుని చేయాలి అని ఆలోచించాడు. ఈ రీతిగా చాలా ఆలోచించి అతనిని లొంగదీసుకోవటానికి అప్సర స్త్రీలను ఆజ్ఞాపించాడు. అతని ఆజ్ఞ పాటించి అప్సరసలు త్రిశురుని వద్దకు వచ్చారు. అనేక భావాలతో అతనిని ప్రలోభపెట్టసాగారు. కానీ త్రిశిరుడు తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ప్రశాంత మహాసాగరంలా నిశ్చలంగా ఉన్నాడు. చివరికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి లాభం లేక అప్సరసలు ఇంద్రుడి వద్దకు తిరిగి వచ్చారు. అతని ఎదుట చేతులు జోడించి నిలిచి, మహారాజా, త్రిశిరుడు గొప్ప దుర్దర్శకుడు, అతనిని ధైర్యం నుండి చెలింపజేయటం సాధ్యం కాదు. ఇక మీరు ఏమి చేయదలుచుకున్నారో మీ ఇష్టం అని చెప్పారు. ఇంద్రుడు వారిని సగౌరవంగా పంపివేసి తాను మనస్సులో, అతడు వెంటనే నశించిపోయేలా నేడు నేను వజ్రాయుధాన్ని అతనిపై ప్రయోగిస్తాననుకున్నాడు. ఇలా నిశ్చయించుకొని అతడు కోపంతో త్రిశిరుని మీద వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది తగలగానే అతడు పెద్ద కొండ శిఖరంలా చచ్చి నేల మీద పడ్డాడు. దానితో ఇంద్రుడు తృప్తిగా నిర్భయుడై స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు తన కొడుకును చంపివేశాడని తెలియగానే త్వష్టకు కోపంతో కళ్ళు ఎరిపెక్కాయి. అతడు, నా కొడుకు ఎప్పుడూ క్షమాశీలుడు, శమదమ సంపన్నుడు, అతడు తపస్సు చేసుకుంటున్నాడు, ఏ అపరాధం చేయకుండానే ఇంద్రుడు అతడిని చంపివేశాడు. కాబట్టి ఇంద్రుడి నాశనం చేయటానికి నేను వృత్రాసురుడి సృష్టిస్తాను. లోకులు నా పరాక్రమాన్ని, తపోబలాన్ని చూస్తారుగాక అనుకున్నాడు. ఇలా అనుకొని గొప్ప కీర్తిపరుడు, తపస్వి అయిన త్వష్ట క్రుద్ధుడై ఆచమించి అగ్నిలో ఆహుతులు వేసి వృత్రాసురుడిని సృష్టించాడు. అతనితో, ఇంద్రశత్రు, నా తపఃప్రభావంతో ఎదుగు అన్నాడు. అంతే సూర్యుని వలె, అగ్ని వలె తేజోవంతుడైన వృత్రాసురుడు వెంటనే పెరుగుతూ ఆకాశాన్ని అంటుకున్నాడు. అతడు, నేనేమి చేయాలో చెప్పండి అని అడిగాడు. త్వష్ట ఇంద్రుని చంపమని ఆజ్ఞాపించాడు. అతడు స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్ర వృత్రాసురుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. చివరికి వీరుడైన వృత్రాసురుడు దేవేంద్రుని పట్టుకొని చూస్తుండగానే మృంగివేశాడు. దేవతలు వృత్తుని చంపటానికి ఆవులింతను సృష్టించాడు. వృత్రాసురుడు ఆవులించగానే దేవేంద్రుడు తన శరీరాన్ని కుంజింపజేసుకొని తెరిచిన తన నోటి నుండి బయటకు వచ్చాడు. ఇంద్రుడు బయటకు రావటం చూచి దేవతలందరూ సంతోషించారు. తిరిగి మళ్ళీ ఇంద్ర వృత్రాసురుల మధ్య యుద్ధం జరిగింది. త్వష్ట యొక్క తేజస్సును, బలాన్ని పొంది వృత్రాసురుడు యుద్ధంలో విజృంభించగా
ఇంద్రుడు రణభూమిని వదిలి పారిపోయాడు. ఇంద్రుడు పారిపోవటంతో దేవతలందరికీ విచారం కలిగింది. వారంతా త్వష్ట యొక్క తేజస్సుకు భయపడిపోయి ఇంద్రుడితో ముళ్ళతో కలిసి ఇప్పుడేమి చేయాలని ఆలోచించసాగారు. ఇంద్రుడు, దేవతలారా, వృత్తుడు ఈ లోకాన్నంతటినీ ఆవరించాడు. అతన్ని సంహరించగలిగే ఆయుధమేదీ నా దగ్గర లేదు. కాబట్టి మనమంతా కలిసి విష్ణు భగవానుడి స్థావరానికి వెళ్ళి ఆయనను సంప్రదించి ఈ యక్షుని నాశనం చేసే ఉపాయం తెలుసుకోవాలని నా అభిప్రాయం అన్నాడు. అందరూ శరణాగత వత్సరుడైన విష్ణు భగవానుని శరణుజొచ్చి అతనితో, పూర్వకాలంలో మీరు మీ 3 అడుగులతో ముల్లోకాలను కొలిచారు. మీరు సమస్త దేవతలకు అధిపతులు. మీ వలననే ఈ విశ్వమంతా వ్యాపించింది. తమరు దేవదేవేశ్వరులు. లోకాలన్నీ మీకు నమస్కరిస్తాయి. ఇప్పుడు ఈ సమస్త జగత్తును వృత్తాసురుడు ఆక్రమించుకున్నాడు. కాబట్టి అసురనిషూదన, మీరు ఇంద్రాది దేవతలకు అందరకు ఆశ్రయం ఇవ్వండి అని వేడుకొన్నారు. సమాధానంగా విష్ణు భగవానుడు, నేను మీకు తప్పక హితం చెయ్యాలి. అతనిని అంతమొందించే ఉపాయం చెబుతాను. మీ దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కలిసి విశ్వరూపధరుడైన వృత్తాసురుని వద్దకు వెళ్ళండి. అతని పట్ల సామోపాయాన్ని ప్రదర్శించండి. అందువల్ల మీరు అతన్ని జయించగలుగుతారు. దేవతలారా, ఈ రకంగా నా యొక్క ఇంద్రుడి యొక్క ప్రభావం వలన మీకు జయం కలుగుతుంది. నేను అదృశ్య రూపంలో దేవేంద్రుడి ఆయుధంలో ప్రవేశిస్తాను అని ఉపాయం చెప్పాడు. విష్ణు భగవానుడు ఇలా చెప్పాక దేవతలు, ఋషులు అందరూ ఇంద్రుని ముందుంచుకొని వృత్తాసురుడి దగ్గరకు వెళ్ళి అతనితో, దుర్జయుడైన వీరుడా, ఈ జగత్తంతా నీ తేజస్సుతో నిండి ఉన్నా నీవు ఇంద్రుని జయించలేవు. మీ ఇద్దరి యుద్ధం ఎంతో కాలం కొనసాగింది. అందువల్ల దేవతలు, అసురులు, మనుష్యులు అందరికీ చాలా బాధ కలిగింది. కాబట్టి నీవు శాశ్వతంగా ఇంద్రునితో మైత్రి చేసుకో అన్నారు. మహర్షులు చెప్పిన ఈ మాటలు విని పరమ తేజస్వి అయిన వృత్రుడు, మీ వంటి తేజస్సంపన్నులు నాకు అవశ్యం మాననీయులు. కానీ నేను చెప్పిన మాట పూర్తిగా పాటించినట్లయితే మీరు చెప్పినట్లు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను ఇంద్రుడు, దేవతలు తడిసిన లేక ఎండిన వస్తువులతో కానీ, రాయి లేదా కర్రతో కానీ, శస్త్రం లేదా అస్త్రం చేత కానీ, పగలు లేదా రాత్రి కానీ చంపకూడదు. ఈ నియమానికి అంగీకరిస్తే నేను ఎప్పటికీ ఇంద్రుడితో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తాను అన్నాడు. అప్పుడు ఋషులందరూ సరే, అలాగే జరుగుతుంది అన్నారు. ఈ రీతిగా సంధి కుదరడంతో వృత్తాసురుడు చాలా సంతోషించాడు. ఇంద్రుడు కూడా మనస్సులోనే సంతోషించాడు. ఒకరోజున వృత్తాసురుడు సంధ్యా సమయంలో సముద్ర తీరంలో విహరించటం ఇంద్రుడు గమనించాడు. ఆ సమయంలో వృత్తాసురుడికి ఇచ్చిన వరాన్ని గూర్చి, ఇప్పుడు ఇది సంధ్యా సమయం, రాత్రి కాదు, పగలు కాదు. నేనిప్పుడే నా శత్రు వృత్తాసురుడిని సంహరించాలి. ఇప్పుడు కనుక నేను మోసంతో ఈ మహాసురుడిని చంపకపోతే ఇక నాకు మేలు చేకూరదు అని ఆలోచించి ఇంద్రుడు విష్ణు భగవానుని స్మరించిన వెంటనే సముద్రం మీద పర్వతమంత ఎత్తున నురుగురేగటం కనిపించింది. అతడు వెంటనే, ఇది ఎండినది కాదు, తడిసినది కాదు, శస్త్రం కూడా కాదు. కాబట్టి దీనిని నేను వృత్తాసురుడి మీదికి విసరగలిగితే ఒక క్షణంలో అతడు నశించిపోతాడు అని ఆలోచించాడు. ఇలా ఆలోచించి అతడు వెంటనే తన వజ్రాయుధంతో పాటు నురుగును అతని మీదికి విసిరాడు. అదే సమయంలో విష్ణు భగవానుడు ఆ నురుగులో ప్రవేశించి వృత్తాసురుడిని సంహరించాడు. వృత్తాసుర సంహారంతో ప్రజలందరూ సంతోషించారు. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, నాగులు, ఋషులు అందరూ ఇంద్రుడిని కొనియాడసాగారు. ఇంద్రుడు దేవతలకు భయకారకుడైన వృత్తాసురుని వధించడమైతే చేశాడు. కానీ ఇంతకుముందు త్రిశూరుని చంపిన బ్రహ్మహత్యాదోషం వలను, ఇప్పటి అసత్య వ్యవహారం వలను తిరస్కృతుడైన కారణంగా మనస్సులోనే చాలా విచారించసాగాడు. ఈ పాపాల కారణంగా
అతడు పేరులేనివాడై అచేతనుని మాదిరిగా అయిపోయాడు. లోకాలంచుకు చేరి నీటిలో దాక్కుని ఉండిపోయాడు. దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాపంతో బాధింపబడి స్వర్గాన్ని వదిలి వెళ్ళిపోగానే చెట్లు అడవులు అన్నీ ఎండిపోయి భూమండలమంతా ఎడార్లా అయిపోయింది. అనావృష్టితో ప్రాణులన్నిటిలో కలవరపాటు కలిగింది. దేవతలు మనుషులు కూడా చాలా భయపడ్డారు. రాజు ఎవరూ లేకపోవడంతో విశ్వమంతటా ఉపద్రవాలు చెలరేగి బాధించసాగాయి. దేవతలకు కూడా తమకు రాజు ఎవరనే భయం పట్టుకుంది. ఎందుకంటే దేవతలలోనే ఏ ఒక్కరూ రాజ్యభారం వహించడానికి అంగీకరించలేదు. అశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.